దేవుడు అన్నాడు, యెరూషలేమును నేను ఒక ఆనందకరమైన స్థలంగా మార్చబోతున్నాను. ఏం సృజిస్తావు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యెరూషలేమును, దుఃఖంతో నిండిపోయిన యెరూషలేమును నేను ఆనందంతో నింపబోతున్నాను, ఆనందమైన స్థలంగా మార్చబోతున్నానని ఆ యెరూషలేములో ప్రజలందరూ కూడా హర్షించువారుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, ఆయన వైపు చూడు. నీ పరిస్థితులు ఎప్పుడు కూడా నేను ముంచజాలవు. నీ మీదకి వచ్చిన తుఫాన్లు నేను ముంచేలేవు. ఒకవేళ నువ్వు ఆయన వైపు దృష్టి మరల్చి లోకం వైపు తిరిగావా, తుఫాన్ల వైపు తిరిగితే అప్పుడు మునిగిపోతావు తప్ప, ఆయన చూసినంతకాలం గాలి తుఫాన్లో కూడా దేవుడిని నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడనే విషయం దేవుడు పేతురు నడిపించిన విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రభు వైపు చూడు, బలమైన కార్యాలు జరుగుతాయి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, అప్పు బాధలు నీ మీద దుమ్మిగా పడడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నావు, ఏం చేయాలి అర్థం కావట్లేదా, అందరూ నిన్ను వదిలిపెట్టేశారనే బాధ నీలో ఉందా, ఒంటరితనంతో ఉన్నావా, నువ్వు మంచి చేస్తున్నా అనేక మంది కీడు చేస్తున్నారా, నిందలేస్తున్నారా, అవమానకరంగా మాట్లాడుతున్నారా, చూడు ప్రభు వైపు. ఆయన నిన్ను తన కార్యాల్లో, తన పనులలో, తన మహిమార్థమై నేను వాడుకోవాలని ఆయన ఇష్టపడు.